శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒక మహిళ నా భర్త గే, తనకు లవర్ ఉన్నాడు, ఆ లవర్తో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కసారి మనము ఈ కేసు వివరాల్లోకి పూర్తిగా వెళ్ళేసి లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ అమ్మాయి ఎవరైతే భార్య ఉన్నదో ఆవిడ పేరు వచ్చేసి తులసి. దశరథ్ అని చెప్పేసి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత నుంచి భర్త తన పైన ఎలాంటి అనుమానం రాకుండానే భార్యకు దూరంగా ఉంటూ తన జీవితాన్ని అతను గడుపుతూ ఉన్నాడు. అంటే ఒకే ఇంట్లో స్టే చేస్తున్నారు కానీ విడివిడిగా అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు నిద్రపోయే సమయంలో భర్త ఏం చేస్తున్నాడంటే అర్ధరాత్రి పూట లేచి వేరే గదిలోకి వెళ్ళేసి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకోవడం జరుగుతుంది. ఒంటి నిండా నగలు వేసుకోవడం, చీర కట్టుకోవడం, బ్యాంగిల్స్ వేసుకోవడము, కాళ్ళకు గజ్జలు పెట్టుకోవడము, ఆ తర్వాత నుదుటిన బొట్టు పెట్టుకోవడము, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ అమ్మాయిలాగా తయారైపోయి అతను అద్దంలో చూసుకొని మురిసిపోవడం అనేది చేయడము ఒకటి. ఇంకా అలాగే ఆ గదిలోకి ఎవరైతే తన ఫ్రెండ్ ఉంటాడో మున్సూర్ అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలిపించేసుకొని కాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత బట్టలు లేకుండా ఒకే బెడ్లో పడుకోవడం అనేది జరుగుతుంది. నేను చూసినందుకు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు భార్య తులసి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో లీగల్గా ఎలా స్టెప్స్ ఉంటాయి, పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు భార్య ఫిర్యాదు చేసింది కదా, నిజంగానేనా కాదా, లేదంటే భర్త మీద కోపంతో ఏమన్నా చెప్పిందా, లేదంటే వారిద్దరి మధ్యలో సఖ్యత సరిగ్గా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత వీరికి పెళ్ళి ఎప్పుడయ్యింది, పెళ్ళి అయిన తర్వాత నుంచి భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నిజంగానే అలా ఉంటున్నాడా లేదా అని చెప్పేసి అనేది చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఇక్కడ గే అని చెప్పేసి చెప్తుంది కదా, ఇన్ని ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోసం చేసి, అంటే అమ్మాయి ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్త నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని కాపురానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే